హలో హ్యాపీ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ ఛానల్. అందరికీ నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వినాయక చవితి రాని వచ్చేసింది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వినాయక చవితి ప్రాముఖ్యత తెలుసుకుందాం. రండి ఈరోజు మనం తెలుసుకుందాం వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత. అయితే ప్రతి పూజలో మొదట గణపతిని ఎందుకు పిలుస్తారు? గణేశుడికి ఏ విధంగా తలమారింది? మరియు వినాయక చవితి పండుగను ఎందుకు ప్రత్యేకంగా జరుపుకుంటామో మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. హిందూ ధర్మంలో గణపతి దేవుడు విఘ్నేశ్వరుడు అంటే ప్రతి అడ్డంకులను తొలగించేవాడు అని. ఏదైనా శుభకార్యం, వ్రతం లేదా పూజ మొదలుపెట్టే ముందు ఆయన అనుగ్రహం తీసుకోవడం సాంప్రదాయం. అయితే ఇప్పుడు మనం గణపతి అవతార రహస్యం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పార్వతీదేవి తన శరీరంలోని గంధంతో ఒక బాలుని సృష్టించి తలుపు దగ్గర కపలాగా పెట్టింది. శివుడు వచ్చేసరికి ఆ బాలుడు లోపలికి అనుమతించలేదు. కోపంతో శివుడు ఆ బాలుడి తలను తెగొట్టాడు. దీన్ని చూసిన పార్వతీదేవి విచారంతో సృష్టిని నాశనం చేస్తానని చెప్పింది. అప్పుడు శివుడు ఒక ఏనుగు తలను తీసుకొచ్చి ఆ బాలుడికి అమర్చి గణేశుడు అని నామకరణం చేశారు. అప్పటి నుండి ఆయన్ను ప్రథమ పూజ దేవుడిగా పూజిస్తారు. అయితే గణపతికి ఏనుగు తల వెనుక మరో రహస్యం ఏమిటంటే, ఏనుగు తన దారిలోని చెట్లను, అడ్డంకులను తొలగించి ముందుకు సాగుతుంది. అలానే గణపతి కూడా భక్తుల జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడనే భావన ఉంది. అందుకే గణపతి రూపం మనకు గాఢమైన సందేశాన్ని ఇస్తుంది. పెద్ద తల అంటే జ్ఞానం విస్తరించుకోవాలి అని, పెద్ద చెవులు అంటే ఇతరుల మాటలు వినాలి అని, చిన్న కళ్ళు అంటే ఏకాగ్రత కలిగి ఉండాలి అని, పెద్ద పొట్ట అంటే సహనం కలిగి ఉండాలి అని. ఇవన్నీ జీవితంలో విజయానికి అవసరమైన గుణాలు. వాస్తవానికి గణ అంటే దేవతల సమూహం, పతి అంటే అధిపతి. కాబట్టి గణపతి అన్న పదమే ఆయన్ను అందరి ముందు పూజించాల్సిన నాయకుడని సూచిస్తుంది. ఆయన అనుగ్రహం లేకుండా ఏ పని విజయవంతం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. వినాయకుడు మూలాధార చక్రాధిపతి. శరీరంలో శక్తి ప్రవహించే ఆరంభ స్థానం ఆయనే. శివపార్వతుల సుతుడైన గణనాయకుడు దేవతలందరికీ మార్గదర్శకుడు. ఏ మంత్రం జపించినా, ఏ పూజ చేసినా ఓం గం గణపతయే నమః అని ఆరంభిస్తే ఫలితం శీఘ్రంగా లభిస్తుంది. గణేశుడి దగ్గర ఉండే ఎలుక వాహనం మన కోరికల వేగాన్ని సూచిస్తుంది. మోదక ప్రియుడు అనే పేరు ఉన్నందున ప్రతి వినాయక పూజలో మోదకాలు ప్రధానమైన నైవేద్యం. మరొక రహస్యం ఏమిటంటే, గణపతిని విఘ్నేశ్వరుడు అని ఎందుకంటారో తెలుసా? భక్తులు ఏ పని మొదలుపెట్టే ముందు ఆయన ప్రార్థిస్తే అడ్డంకులు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ను విఘ్నేశ్వరుడు అని అంటారు. అలాగే వినాయకుడికి 32 విభిన్న ప్రత్యేక రూపాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. వాటిలో బాలగణపతి, హరిద్ర గణపతి, వక్రతుండ గణపతి వంటి రూపాలు ప్రసిద్ధి. అలాగే వినాయక చవితి పండుగ ప్రాముఖ్యత ఏమిటంటే, ఈరోజు గణపతి అవతరించిన రోజు అని భావిస్తారు. మహారాష్ట్రలో ఈ పండుగ 10 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గణపతి పూజను ఎంతో భక్తితో చేస్తారు. ఇంట్లో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, కథలు, నైవేద్యాలతో భక్తులు ఆయన్ను ఆరాధిస్తారు. గణపతి వ్రతం యొక్క విశ్వాసం ఏమిటంటే, గణపతి పూజ చేసే వారికి జ్ఞానం, విజయం, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం ఉంది. ప్రత్యేకంగా విద్యార్థులు, వ్యాపారులు ఈ పూజను ఎక్కువగా చేస్తారు. అలాగే గణపతికి 21 పత్రులు సమర్పించే ఆచారం వెనుక కూడా విశిష్టత ఉంది. ప్రతి ఆకు ఒక ప్రత్యేక శక్తిని సూచిస్తుంది. ఆరోగ్యం, సంపద, జ్ఞానం, విజయం వంటి వరాలను ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే గణపతికి ఇష్టమైన నైవేద్యాలలో ఉండ్రాలు అంటే మోదకాలు ముఖ్యమైనవి. పార్వతీదేవి చేసిన మోదకాలను గణేశుడు ఎంతో ఇష్టపడి తిన్నాడని కథలు చెబుతాయి. అందుకే ఈ రోజున మోదకాలకు ప్రత్యేకంగా నైవేద్యంగా పెడతారు. మరొక విషయం ఏమిటంటే, గణపతి పూజలో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనసు ప్రశాంతంగా ఉండి అడ్డంకులు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సో అందుకే ప్రతి శుభకార్యంలో గణపతిని ముందుగా పూజించడం ఒక శాశ్వత సాంప్రదాయం అయ్యింది. వినాయక చవితి రోజుని
భక్తితో గణేశుణ్ణి ఆరాధిస్తే జీవితంలో అడ్డంకులు తొలగి విజయాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. జై గణేష.